కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు ఒక అద్భుతాన్ని ప్రయోగం చేశాడు. ఆయన కృష్ణకర్ణామృతం రచన చేస్తూ ఒక చోట ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు. అందులో ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అని పిలిచాడు. అసలు అలా లోకుల్ని పిలవడం బహుశः మీకు ఏ శ్లోకంలోనూ కనపడదు. వాంగ్మయంలో బహు అరుదైనటువంటి పిలుపు. మిగిలిన వాళ్ళనందరినీ పిలిస్తే ఏదో సోదరులారా అని పిలుస్తారు, లేకపోతే ఆత్మస్వరూపులారా అంటారు, లేకపోతే మనం అందరం ఒక కుటుంబం, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శైవభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. కానీ లీలాశకుడు అలా పిలవలేదు, చాలా గమ్మత్తుగా పిలిచాడు. ఆయన అన్నాడు, నిగమ వనీషు నితాంత చారఖిన్నాహ అన్నాడు లోకుల్ని. అంటే దాని అర్థం ఏమిటంటే, మీ అందరికీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక పెద్ద కోరిక ఉంది, భగవంతుని యొక్క దర్శనం పొందాలి అని కోరిక ఉంది. మీరు ఈ కోరిక చేత తాపాన్ని పొందుతున్నారు, ఎలాగైనా ఆయన దర్శనం పొందాలి అని నిగమవనేషు నితాంత, వేదములు అనబడేటటువంటి అరణ్యాల్లో, ఉపనిషత్తులు అనబడేటటువంటి పెద్ద పెద్ద వనాల్లో తిరుగుతున్నారు ఆయన్ని వెతుకుతూ. అంటే వేదమంతా సమగ్రంగా నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు, దాని తత్వాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నారు. అసలు పరబ్రహ్మస్వరూపుడు, రాశీభూతమైనటువంటి ఆనందస్వరూపుడైనటువంటి ఆ రసోవై సహా అనబడేటటువంటి పరమాత్మ యొక్క దర్శనం సాకారంగా ఎలా లభిస్తుంది అని పరితపిస్తున్నారు. కానీ నేను కూడా మీలా తపించిన వాడిని, ఇలా ఎవరూ పిలవలేదు లోకుల్ని, ఆయన ఒక్కడే పిలిచాడు. నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అని పిలిచి పరమిమముపదేశ మాద్రియధ్వం అన్నాడు. నేను మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, అది మీ అభ్యున్నతికి కారణమైనటువంటి రహస్యం. చాలా జాగ్రత్తగా చెవి మొగ్గి వినండి. నేను అలా పట్టుకున్నాను, నేను వేదాలలో పట్టుకోలేదు, ఉపనిషత్తుల్లో పట్టుకోలేదు, నాకు దొరికాడు కృష్ణుడు. నేను అనుభవించాను, నేను ముట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నేను ఆయన చెయ్యి కూడా పట్టుకున్నాను, ఆయనతో మాట్లాడాను. ఒక చోట ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. మీరు ఆయన దర్శనాన్ని పొందొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఆయన చిరునామా మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నిశ్శబ్దంగా వెళ్ళి మీరు కూడా చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోండి. ఆయనే పరిపూర్ణావతారం. ఆయన ఎక్కడున్నాడో మీకు రహస్యం చెప్పమంటారా అని ఆయన అన్నాడు. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం, ఏమీ తెలియనటువంటి ఆ వల్లవీజనమున్నారే గోపకాంతలు, ఆ గోపకాంతలున్న వాడలో ఒక గోపకాంత అయిన యశోద చేత ఒక రోలికి కట్టబడ్డాడు. కట్టబడి పాము పిల్ల ఎలా పడగ విప్పుతుందో అలా భూమి మీద పాకుతూ తన కట్టు తాను విప్పుకోలేని వాళ్ళ పాకుతూ తలెత్తి పైకి చూస్తూ ఏడుస్తున్నాడు. పారిపోవడానికి అవకాశం లేదు, అమ్మ కట్టిన కట్టు, మీరు వెళ్ళి పట్టుకోండి, దొరుకుతాడు మీకు అన్నాడు. ఎందుకు వెతుకుతారు? వెతక్కండి, అనవసరం ప్రయాస పడకండి, నేను పట్టుకున్నాను అని లోకానికి అభయం ఇచ్చాడు. నిగమవనీషు నితాంత చారఖిన్నాహ, ఎవరు పిలవలేదు, అలా ఎవరు మాట్లాడలేరు. అసలు అంత అద్భుతంగా మాట్లాడాడు. దామోదర అన్న నామం రెండు అర్థములను ప్రతిపాదనం చేస్తుంది.